నాకు పెళ్ళైందని తెలిసి నాకు పిల్లలు ఉన్నారని తెలిసి ఇవన్నీ తెలిసి నేను వచ్చానని చెప్పి నువ్వే రాసుకున్నావు, నన్ను అడగక్కర్లా. నేను మీ వెంటపడి నేను మిమ్మల్ని గెలికి నేను మిమ్మల్ని అన్నాను, నేను మిమ్మల్ని అడిగాను మీరు నాకు కావాలని. అవునా? రోజు ఒక మాట మాట్లాడుతున్నావు కదా, ఇవాళ పిల్లల్ని వదిలేయమంటావు, పిల్లల్ని చంపేయమంటావు. నా ప్లేస్ రీప్లేస్ చేయగలిగింది భార్గవి ఒక్కతే, కాబట్టి తను వదిలేమంటున్నాను. నీ ప్లేస్ రీప్లేస్ చేయడం ఏంటన్నా? ఆవిడ ప్లేస్ ఏనా? బలవంతంగా నా చేత రాయించి అగ్రిమెంట్ వేసుకున్నావు, చూసుకో. నువ్వేం చేస్తావు? మీ ఇంటికి వెళ్ళి నీ సర్టిఫికేట్ పట్టరా, విడాకులు అయిపోయింది నాకు అని క్లియర్ తీసుకురా, నేను అప్లై చేస్తాను. రాసుకున్నావు క్లియర్ గా. ఎవరు ఈయన కూడా అదే లాంగ్వేజ్, సేమ్ సాఫ్ట్ లాంగ్వేజ్. అదే జరిగింది. కొంప కొల్లేరు అవ్వాలి, సర్వనాశనం అయితే తప్ప నీకు తెలీదు. ఇంకా ఆవిడ లైఫ్ లో చెల్లె కాదు, చచ్చిపోవాలి. అది చావాలి, తర్వాత నువ్వు చావాలి. ఎవరు? నేను. మా ఆవిడ చచ్చిపోవాలి, తర్వాత నేను చచ్చిపోవాలి. ఏంటండి ఇదంతా? ఇప్పుడు అర్థమైందా సైకో అంటే ఏంటో? ఇప్పుడు